హలో ఫ్రెండ్స్, నా పేరు జయచందన్. వెల్కమ్ టు పీజీ ఎడిటింగ్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఎడిటింగ్ గురించి కాదు, అది మీకు కూడా తెలుసు. ఇది కాశీ వ్లాగింగ్ టూర్. అంటే ఇది నేను నా ఫ్యామిలీతో పాటు అలా కాశీకి వెళ్తున్నాము. అండ్ అయితే ఎలాగో వెళ్తున్నాం కదా అని చెప్పి నేను వ్లాగ్ టూర్ అయితే ప్లాన్ చేశాను. అండ్ అయితే ఇప్పుడు నేనైతే ట్రైన్లో ఉన్నాను. ఆ హోటల్లోకి దిగాక నేను మిగతా ప్లేసెస్ కూడా నేను వీడియోలో కంటిన్యూ అయితే చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే కాశీలోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇప్పుడు మనమైతే మానస సరోవర్ ఘాట్ దగ్గర అయితే ఉన్నాము. ఓకే ఫ్రెండ్స్, మానస సరోవర్ ఘాట్ చూసారు కదా. ఇంకా చూడండి గంగా నది, ఇంకా అక్కడ బోట్స్ కూడా చూసారు కదా. హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం క్షేమేశ్వర్ ఘాట్ దగ్గర అయితే ఉన్నాము ఇప్పుడు మనం. అండ్ అయితే ఇందాక నాకు జుట్టుంది ఇప్పుడు లేదు మొక్క అని చెప్పి గుండు కొట్టించేశారు. నాకు కూడా చెప్పలేదు ఇంకా, కానీ ఏం చేస్తాం, ఇదంతా మానస సరోవర్ ఘాట్ ఫ్రెండ్స్. చూసారు కదా, అంటే మానస సరోవర్ ఘాట్ పక్కనే ఉంది ఫ్రెండ్స్ క్షేమేశ్వర్ ఘాట్. ఇదిగోండి గుడి, చూసారు కదా ఫ్రెండ్స్. మీరు మార్నింగ్ 5:30 కాశీ గంగా నది ఒడ్డుకి అలా చేరుకుంటే మార్నింగ్ 5:30కి మీకు మంచి వ్యూ అయితే దొరుకుతుంది. అండ్ అయితే మీకు ఇక్కడ నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ మొత్తం ఘాట్స్లోనూ 120 ఘాట్స్ అయితే ఉంటాయండి ఫ్రెండ్స్. అండ్ అయితే ఇక్కడ మీరు ఇంకోటి గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ హరిశ్చంద్ర ఘాట్ అయితే ఫస్ట్ అయితే ఉంటుంది. లాస్ట్లోనైతే మీకు మణికర్ణిక ఘాట్ అయితే ఉంటుంది. అండ్ అయితే ఆ ఘాట్స్ మధ్యలోనే ఓంకార ఘాట్ దగ్గర బ్రిజ్రామ ప్యాలెస్ అని ఉంటుంది. బ్రిజ్రామ ప్యాలెస్. ఈ ఘాట్స్లోని కొన్ని పురాతన ఘాట్స్ కూడా ఉన్నాయి, కొన్ని రీసెంట్గా కట్టిన ఘాట్స్ కూడా ఉన్నాయి. ఎలాంటివి అంటే మీకు సపోజ్ చెప్పాలంటే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఘాట్. అంటే ఇది ఒక్క ఘాట్ కాదు ఫ్రెండ్స్, ఇక్కడ చెప్పాలనుకుంటే చాలా ఘాట్స్ అయితే ఉన్నాయి. అండ్ అయితే ఇక్కడ మీకు బ్రిజ్రామ ప్యాలెస్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్, ఆ పక్కనే ఓంకార ఘాట్ అయితే ఉంది ఫ్రెండ్స్. అండ్ అయితే ఇక్కడ ఒక్కొక్క ఘాట్కి ఒక్కొక్క పేరు అయితే ఉంటుంది. లైక్ అస్సీ ఘాట్, మానస సరోవర్ ఘాట్, క్షేమేశ్వర్ ఘాట్ అండ్ నారదా ఘాట్. చాలా ఘాట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్. సంకట ఘాట్. మనకి మీరు గంగా హారతి చూడాలనుకుంటే మీరు సంకట ఘాట్ దగ్గరికి అయితే మీరు కరెక్ట్గా వచ్చేయాలి ఫ్రెండ్స్. ఈవినింగ్ 6:30 కల్లా మీకు స్టార్ట్ చేస్తారు గంగా హారతి. అండ్ అయితే అక్కడ ఘాట్స్ దగ్గర కూడా మీకు హోటల్స్ అయితే అవైలబుల్గా అయితే ఉంటాయి. బోట్స్ కూడా చాలా ఉంటాయి. మీరు ఒకవేళ పిండ ప్రదానం ఏదైనా చేయాలనుకుంటే ఇటుపక్క నుంచి అటుపక్క వెళ్ళడానికి ఒక మెంబర్కి అయితే పెద్దవాళ్ళకైతే 100 రూపీస్ వరకు పడుతుంది. చిన్నపిల్లలకైతే ఫ్రీ. అండ్ అయితే ఇక్కడ మీ ఈ ఒడ్లో కనుక బోట్స్ అయితే మీకు చాలా దొరుకుతూ ఉంటాయి. మీకు అన్ని ఘాట్స్ తిప్పాలి, కాలభైరవ స్వామి గుడి, అన్నపూర్ణాదేవి గుడి, అన్ని గుళ్ళకి తిప్పాలంటే ఒక మనిషికి మినిమం 150 వరకు చెప్తాడు. మీరు బార్గెనింగ్ చేసి 100 రూపీస్ కానీ మీకు నచ్చినంత ప్రైస్లోని మీరు బార్గెనింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక బోట్ అని చెప్పలేము, హండ్రెడ్స్ ఆఫ్ బోట్లు అయితే ఉంటాయి. ఇక్కడ నుంచి అంటే ఈ వైపు నుంచి ఆ వైపుకి ఎంత డిస్టెన్స్ ఉంటుందంటే ఒక హాఫ్ కిలోమీటర్ కూడా ఉండదు, చాలా తక్కువగా ఉంటుంది. ఇదిగోండి, ఇక్కడ మీరు కానీ ఎడ్జ్లో చూడాలనుకుంటే. అండ్ అయితే ఇక్కడ గుళ్ళు అన్నీ మీరు తిరిగేసరికి కనీసం మ్యాక్సిమం 3 days. అండ్ అయితే మీరు ఇంకా టూరిస్ట్ ప్లేసెస్ అవి చూడాలనుకుంటే మీరు కాశీలో ఉండడం ఒక 6 days వరకు ప్లాన్ చేసుకోవాలి ఫ్రెండ్స్.
ఇక్కడ వాటర్ ఫాల్స్ మినిమం 6-8 వరకు ఉంటాయి ఫ్రెండ్స్. ఇందాక చెప్పాను కదా అస్సిఘాట్ అంటే ఇది. ఇక్కడ మీకు దొరకని అంటూ ఉండవు. ఇక్కడ మీకు శంఖాలు కానీ, డమరుకాలు కానీ, చైన్స్ కానీ, లాకెట్స్ కానీ, షర్ట్స్ కానీ, ఇక్కడ మీకు గంగాహారతులు పట్టుకోవడానికి వాటర్ క్యాన్లు కూడా అమ్ముతారు ఫ్రెండ్స్. అండ్ అయితే ఇప్పుడు మీకు చూపించేది ఇది విజయనగర్ ఘాట్ ఫ్రెండ్స్ ఇది. అండ్ అయితే వ్యూ చాలా బాగుంటుంది. ఈవినింగ్ 5:30 టైంకి, మార్నింగ్ 5:30 టైంకి అయితే మీకు ఏదో ఒక ఘాట్ దగ్గరకు వచ్చేయండి ఫ్రెండ్స్. మీకు వ్యూ అయితే చాలా బాగుంటుంది. నార్మల్ టైంలో అయితే బాగానే ఉంటుంది. ఫొటోస్ కానీ ఏమైనా తీసుకోవడానికి అయితే మీకు ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ కూడా దొరుకుతారు ఫ్రెండ్స్. చెప్పాలనుకుంటే కాశీలో గుడికి అయితే వెళ్ళడానికి లోపలికి అయితే మొబైల్స్ అయితే అలౌడ్ లేదు ఫ్రెండ్స్. అండ్ అయితే వీడియో తీయాలని ఎవరు అనుకున్నా అక్కడ పోలీసులు బజర్ అయితే మోగుతుంది. అక్కడ మొత్తం 3 చెకింగ్స్ అయితే ఉంటాయి. ఆ 3 చెకింగ్స్లోని ఏదో చెకింగ్ దగ్గర మీరు మొబైల్ ఎంత దాచి మీరు పట్టుకొని వెళ్ళినా అక్కడ మీరు దొరికిపోతారు. అందుకని మొబైల్స్ అయితే పట్టుకొని వెళ్ళకూడదు. ఎందుకంటే అది వాళ్ళకి సెక్యూరిటీ సిస్టమ్ ఏదో ఉంటాయి కదా, వాళ్ళకున్న రూల్స్ని బట్టి వాళ్ళైతే మొబైల్ అయితే లోపలికి అలౌడ్ చేయకూడదు. ఆఖరికి మీరు మెడిసిన్స్, కాస్మెటిక్స్ కూడా ఏవి లోపలికి అయితే అలౌ చేయలేరు ఫ్రెండ్స్. అండ్ అయితే ఇక్కడ మీరు ఒకవేళ అన్నపూర్ణాదేవి గుడికి కానీ వెళ్తే మధ్యాహ్నం లంచ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. కాకపోతే లైన్ అయితే చాలా పెద్దగా ఉంటుంది. చిన్నదని కాదు, చాలా పెద్దది. ఒక మినిమం ఒక 1/2 అవర్ పడుతుంది ఆ లైన్లో వెళ్ళేసరికి. అండ్ అయితే అక్కడ మనకు మంచి ఫుడ్ అయితే దొరుకుతుంది ఫ్రెండ్స్. మనకి సౌత్ ఇండియన్ సైడ్ మనం ఏదైతే ఫుడ్ అయితే తింటామో అక్కడ మనకి అదే ఫుడ్ మనకు దొరుకుతుంది. అండ్ అయితే ఇక్కడ చెప్పాలనుకుంటే ఇంకా పెద్దగా ఏమీ లేదు ఫ్రెండ్స్. విశ్వనాథుడి గుడిలోకి వెళ్ళి మీరు దర్శనం చేసుకొని వచ్చాక కాలభైరవ దేవుడి గుడి గురించి చెప్పాలి ఫ్రెండ్స్ మీకు. ఓకే ఫ్రెండ్స్, ఇలా చూడండి. ఇక్కడ కాయలా కనబడుతున్నాయి చూడండి. వీటిని కస్తూరికాయ అంటారంట. 150 రూపీస్. చూస్తారు రుద్రాక్షలో చెట్టు నుంచి తెంపినవి చూడండి ఫ్రెండ్స్. 150 రూపీస్. చూడండి ఫ్రెండ్స్ సౌండ్ అయితే ఎలా వస్తుందో. अच्छा ये और एक साइड कैसे होता ना, ऐसे ही यही वाला చూడండి ఫ్రెండ్స్, ఇది ఒకటి పెద్దగా అయితే ఉంది. ज़रा सांस नहीं आता, बजाते बजाते। हाँ, थोड़ा गर्म पानी देने से वो आवाज खुलेगा। गर्म पानी डालना। गर्म पानी देने, ये तो अभी नया नया होता ना, इसके लिए आवाज धीमा होता है। ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈవినింగ్ అయితే అవుతుంది. ఇక్కడ గంగాహారకి అయితే రెడీ అయితే చేస్తున్నారు. మీరే చూడండి.
ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకు గంగా హారతి పూర్తయ్యాక ఎప్పుడైతే మేము ఓంకర్ ఘాట్ దగ్గర అయితే ఉన్నాము, ఇక్కడ ఆ బోట్ ఎక్కి మేము మానస్ సరోవర్ ఘాట్ దగ్గరికి అయితే చేరుకోవాలి. అక్కడి నుంచి అయితే శ్రీ రామ్ తారక ఆంధ్ర ఆశ్రమం అయితే దగ్గర, అందులో అయితే మేము స్టే చేస్తున్నాం కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, ఈ బోట్స్ అయితే చూసారు కదా ఎలా పెట్టారో. నార్మల్ మన సిటీస్లో కానీ బైక్స్ ఎలా పెడతామో ఇక్కడ అలా బోట్స్ అయితే పెట్టారు. చూడండి, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఇంకా వరుసగా బోట్స్ అయితే ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఈ ప్యాలెస్ని అయితే చూస్తున్నారు కదా, ఈ ప్యాలెస్ పేరు అయితే బ్రిజ్రామా ప్యాలెస్. అంటే ఇక్కడ కాశీకి ఎవరైనా సెలబ్రిటీస్ లాంటి వాళ్ళు ఎవరైనా వస్తే ఇక్కడ స్టే చేస్తారు. అంటే ఇక్కడ ఒక మనిషికి 30,000 నుంచి 50,000 వరకు అవుతుంది. అంటే మీరు ఎక్కువ బడ్జెట్ పెట్టుకొని మీరు కాశీకి వస్తున్నారంటే మీరు ఈ హోటల్ అయితే స్టే చేయొచ్చు. ఫ్రెండ్స్, కాశీలో ఉన్న ఈ గుడి పేరు ఏంటంటే కాలభైరవ స్వామి గుడి. ఈ గుడిలో దేవుడికి అంటే వైన్ పెడతారంట ఫ్రెండ్స్. వైన్ అంటే అదే తాగుతారు కదా మందు, అదైతే దేవుడికి నైవేద్యంగా పెడతారంట. అండ్ అయితే ఇక్కడ కాశీకి మొత్తం కాశీలో మీరు అంటే ఘాట్స్ దగ్గరలో మీరు స్టే చేస్తున్నట్టయితే అక్కడి నుంచి రోడ్డు పై నుంచి ఒక మనిషికి ఒక 20 రూపీస్ వరకు తీసుకుంటారు ఆటో మీద కానీ వెళ్తే. అండ్ అయితే మీరు క్యాబ్ అయితే బుక్ చేసుకుంటే మీకు అక్కడ ఆన్లైన్లోనే మీకు రేట్ అయితే పెడతారు. I'm going crazy.